ఆకాశంలో కళ్లు చెదిరేలా విమానాల విన్యాసాలు, నేలపై జనం కేరింతలతో ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్ పరిసరాలు హోరెత్తాయి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఏరోబాటిక్ ప్రదర్శన ప్రత్యక్షంగా వీక్షించిన నగరవాసులను ఆకట్టుకుంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా 9 విమానాలతో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ బృందం ప్రదర్శించిన విన్యాసాలు ఒళ్ళు గగురు పుడిచేలా సాగాయి. దాదాపు 25 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ విన్యాసాలను ట్యాంక్ బండ్ పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రత్యక్షంగా వీక్షించారు. సందర్శకులు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పైన కూర్చొని వీక్షించేలా అధికారులు కుర్చీలు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో భారీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ విన్యాసాలను చూసి సీఎం సహా ప్రజాప్రతినిధులు, అధికారులు, పిల్లలు, పెద్దలు మంత్రముగ్ధులయ్యారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న భారత వాయుసేనకు చెందిన అధునాతన హ్యాక్ I-132 విమానాలు బ్యారెల్ రోల్, వర్టికల్ చార్లీ, క్రాస్ ఓవర్, డాగ్ ఫైట్, సింక్రోనైజింగ్ బాలెరినా, డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ తో పాటు చివర్లో హార్ట్ ఫార్మేషన్ తో మనసు దోచుకున్నాయి. విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొంటాయా అనేది సమీపంగా దూసుకెళ్లడం, నిటారుగా ఆకాశంలోకి వెళ్లి అంతే వేగంగా కిందకు రావడం, 360 డిగ్రీస్ కోణంలో చక్కర్లు, సాగర జలాలపై అత్యంత తక్కువ ఎత్తులో దూసుకెళ్తూ చేసిన విన్యాసాలు వావ్ అనిపించేలా ఉన్నాయి. ఈ విన్యాసాలను కెమెరాలో బంధించేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. ఈ విన్యాసాల సమయంలో నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి, పై వంతెనపై వాహనదారులు ఎక్కడికక్కడ ఆగి ఆసక్తిగా తిలకించారు. సూర్యకిరణ్ బృందం నాయకుడు, గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి, డిప్యూటీ లీడర్ కెప్టెన్ సిద్దేశ్ కార్తిక్ తో 12 మంది పైలట్లు, సాంకేతిక సిబ్బంది పాలుపంచుకున్నారు.